హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ గారైన సరస్వతి గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే నమస్తే సర్ది గారు. పరి మీకోసం ప్రోగ్రామ్ ద్వారా మనం చక్కగా పత్రి గారితో ఉన్న అనుబంధాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు యూట్యూబ్ ఛానల్ పరి మీకోసం రన్ చేస్తున్న వారికి కృతజ్ఞతలు. అలాగే మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ పత్రి సార్తో ఉన్న మా జర్నీని మీతో పంచుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం, స్టార్ట్ చేసుకుందాం. మనం ఒక్క 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని తర్వాత మనం మా సార్తో ఉన్న అనుబంధాన్ని మనం పంచుకుందామండి. చక్కగా సంగీతంతో ధ్యానం. ఓకే అండి. హాయిగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మనలోకి మనం ప్రయాణం. మన అంతరంలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మన అంతరంగంలోకి ప్రయాణం చేయడానికి ఏకైక మార్గం శ్వాస. ఏ నామస్మరణ లేకుండా చక్కగా మనలోకి మనం ప్రయాణం చేద్దాం. మనలో అనంతమైన ఆత్మశక్తి నిగూఢంగా దాగి ఉంది మాస్టర్స్. చక్కగా దాన్ని వెలికి తీయటానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. హాయిగా శ్వాస, చక్కటి సంగీతంతో ధ్యానం చేద్దాం. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. చందురువాను చందురువాను అంద చందమును హృదయ అరవిందమున జ్యోతి బ్రహ్మానందమాను భావించు వారెందరో మహానుభావులు, అందరికీ వందనములు. చక్కగా శ్వాసతో అనుసంధానం మాస్టర్స్. ఆఖరి 2 మినిట్స్. సా సని సని పాప మా పని సరే గరిరి 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 గరి గరిరి సని సా
గానలోల మనసిజ లావణ్య ధన్యము ధన్యు ఎందరో మహాను బావులు. ఆఖరి ఒక నిమిషం శ్వాసతో అనుసంధానం. చక్కటి ఆ శక్తి చైతన్యంతో మనందరం అనుసంధానమై మనలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ చక్కగా మనం ఆఖరి ఒక నిమిషం చేతులు రెండు చక్కగా కళ్ళు మీద పెట్టుకుందాము. చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. అద్భుతమైన అనంతమైన ధ్యాన శక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే అండి, మనం ఈరోజు సెషన్లో చక్కగా మన యొక్క గురువు గారితో ఎలాగ నా ప్రయాణం జరిగిందో అన్నది మీ అందరితో వివరించడానికి చక్కటి అవకాశం ఇచ్చిన ఫరియు మీకోసం యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే ఎందరో గురువులకి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా నేను పత్రి సార్ని ఎప్పుడు కలిశానంటే 2012లో నేను ధ్యాన ప్రయాణం మొదలు పెట్టానండి. 2012లో మొదలు పెట్టినప్పుడు అప్పటికి మనసంతా ఎంతో అల్లకల్లోలంగా, ఎందుకు మరణం, ఎందుకు జన్మం, ఎందుకు ఇలాంటి స్థితిలో అప్పుడు నాకు వయసు ఎంత 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు అనమాట. అంటే 2012వ సంవత్సరంలో నాకు ధ్యాన పరిచయం అయ్యిందండి. ధ్యాన పరిచయం, నా పేరు సరస్వతి, నాకు ధ్యాన పరిచయం అయ్యింది. ఆ ధ్యాన పరిచయం అయినప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అంటే ప్రతిదీ బయట చూసుకునేదాన్ని అనమాట. అంటే మనం ఏదన్నా కావాలి అంటే దానికి ఏంటంటే గురువు అన్న స్థితి తెలియదు. ఎప్పుడు దేవుళ్ళ వరకే, గురువుల గురించి నేను ఎప్పుడు వినలేదు. అలాగే ఒక బాబాను కూడా నేను ఎప్పుడు గురువులా చూడలేదు అనమాట. బాబాను కూడా ఒక దేవుళ్ళలాగే చూశాను. మా సిస్టర్ అన్నారు, బాబాని పూజిస్తే జాబ్ వస్తుంది. అలాగే మన రిలేటివ్స్ కూడా ఎవరైనా అందరూ కూడా మన గురించే కదా కోరుకుంటారు ఎవరైనా సరే. అప్పుడు నేను జాబ్ ను ప్రయత్నం చేసేదాన్ని. ప్రయత్నం చేస్తున్న సమయంలో బాబాకు పూజ చేసుకుని, పాలాభిషేకం చేసుకుని, లేకపోతే శివుడికి అభిషేకం చేసుకుంటే కనుక మీకు మీరు అనుకున్నది జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఫైనాన్షియల్ గా బాగుంటారు. ఇలా చెప్పేసరికి మనం ఆ తోవలోనే వెళ్తాం. అప్పుడు నేను బాబా పారాయణ 15 సార్లు చేశాను. 15 సార్లు చేసి పుస్తకాలు కూడా పంచాను అనమాట. దీపారాధన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నంటే నాకు దేవుడి గదిలోని రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టుకునేదాన్ని. ఒక 11, 12, 15 ఇలా ఎన్ని ఆ దీపాలకు కుందుల నిండా ఒత్తులేసుకొని చక్కగా దీపాలంకరణ చేసుకొని అక్కడ అలాగా నేను ఆ అలంకరణలోని ఇష్టపడేదాన్ని అనమాట. అయితే అయినా ఎక్కడ దుఃఖం ఉంది బాగా. ఎలా అంటే ఆ దుఃఖం ఎందుకు చచ్చిపోతారు, ఎందుకు పుడతారు, ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ వెళ్తారు, మళ్ళీ వాళ్ళందరూ ఎలా పుడతారు, ఇది డౌట్ అనమాట. చాలా పెద్ద డౌట్. అసలు మెయిన్ అక్కడే ఉందండి అందరికి. అంటే ఈ పుట్టటం, ఈ చనిపోయి మధ్య కాలంలోని అసలు ఎంత మనిషి ఎంత దుఃఖంలో ఉన్నాడో. అంటే ఒక్కొక్క మనిషి, నేనే ఎలా ఉన్నానంటే
ప్రతి మనిషిలో కూడా ఒక్కొక్క రకమైన కారణంతో దుఃఖం ఉంటది. నేనేమో ఎందుకు చచ్చిపోతారు? అమ్మో! చచ్చిపోతే గనక పిల్లలు ఎలాగా? నా పిల్లలు ఎలాగా? నా కుటుంబం ఏంటి? ఎ ఎ ఈ ఈ స్థితిలోనే ఉన్నాను తప్ప ఆహ్, నే నా చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రపంచాన్ని నేను చూడలేకపోతున్నాను. అంటే అప్పటి వరకు మనం చూసే విధానం టీవీల్లో గాని, న్యూసుల్లో గాని ఎక్కడికెళ్ళినా గమ్మున ఎలాంటి రిపోర్ట్స్ ఉంటున్నాయి? ఎక్కడో ఏదో జరిగింది. ఇవే వినటం, ఇవే చెప్పుకోవటం. ఇలా ఉంటాయి. ఒక చిన్నది జరిగితే దాన్ని పెద్దగా భూతద్దంలో చూపించటం. టీవీల్లోనే అలాగే చూపించడం. ఇలా చేసరికి ఇలా అని మన మైండ్ ఏంటంటే అలా రీడ్ చేయడం. ఇప్పుడంటే తెలుస్తుంది. మన కాన్షియస్ మైండ్ ఎలా ఉంటది? మన థాట్ పవర్ ఎలా ఉంటదని ఇప్పుడు తెలుస్తుంది. కానీ అప్పుడు బిఫోర్ మెడిటేషన్ అలా ఉండింది కాదు కదా! ఏదైతే మనం చుట్టూ చూస్తున్నామో దాన్ని నమ్ముతాం. ఆ నమ్మింది మనకి లోపలికెళ్ళిపోతదని తెలీదు. అది మనం ఇండైరెక్ట్‌గా మనం ఆహారంగా తీసుకుంటున్నామని తెలీదు నాకు. అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటదంటే ప్రతి క్షణం భయం, భయం. ఇప్పుడు మనం రోడ్డు మీదకెళ్ళాము అంటే అక్కడ సమ్ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎలాగా అని చెప్పి అనుకుంటున్నప్పుడు, అమ్మో! పిల్లలు ఎళ్తారు, ఎలా వస్తారు? ఇలాంటి భయం. ఇలాంటి భయం ఉన్నప్పుడు ఎ ఎ గమ్మున ఏమనుకుంటది, మనకి రక్షగా దేవుడున్నాడు కదా! అప్పుడు ఏం చేస్తాం, ఆ దేవుడికి ఒక పాలాభిషేకం లేకపోతే క్షేమంగా ఇంటికొచ్చేస్తే కొబ్బరికాయ కొట్టుకుంటాను. ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్న నేను, మా ఇంట్లో మా సారు ఎప్పుడు ధ్యానం చేస్తానే ఉండేవారు. ధ్యానం చేస్తూ ఉండేవారు గానీ, నేనెప్పుడు చేసేదాన్ని కాదు. 2012లో మా పక్కన ఆహ్, మెడిటేషన్ ప్రోగ్రామ్ పెడితే వెళ్ళాం. గ్రూప్ మెడిటేషన్. అక్కడ ఒక హాఫ్ అన్ అవరు వాళ్ళు మెడిటేషన్‌లో కూర్చోబెట్టారు. అప్పుడు ధ్యానం యొక్క ఎనర్జీ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి తీసుకున్నానో, నా లోపల ఒక రకమైన ఆనందం వచ్చిందనమాట. ఆ క్షణం తెలిసింది. నువ్వు బయట చూసేదంతా నీకు కారణం ఏమిస్తుంది? దుఃఖం ఇస్తుంది. కానీ నువ్వు మనసుని ఒక నిలకడగా ఒక ప్రదేశంలో పెట్టి కూర్చుంటే గనక, నీకు వచ్చేది కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతది, ధైర్యం పెరుగుతది, లోపల శక్తుంది అని అప్పుడు అర్థమైంది. అంటే మనకు దుఃఖానికి కారణం ఏంటి ఇక్కడ అర్థమైందంటే అజ్ఞానం. అయితే సరే. ఆ రోజు నుంచి 2012 నుంచి నేనింకా ధ్యానం ఏ రోజు వదిలిపెట్టకుండా క్రమంగా చేస్తానే ఉన్నాను. 2015 వరకు గంటలు. ఇంట్లో పని చేసేసుకోవడం, ధ్యానం చేయడం. ఇంట్లో పని చేసుకోవడం, ధ్యానం చేయడం. ఇలా 3 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా పౌర్ణమి క్లాసులకైతే వెళ్ళేదాన్ని. ఇలాంటి సమయంలో ఒక మా పక్క వీధిలో నారాయణపురంలో దుర్గా కుమారి గారని ఉన్నారు. ఆ మేడం వాళ్ళు పిరమిడ్ కడుతున్నారని ప్రవీణ్ గారని ఒక మాస్టర్ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్. ఆయన నేను ఇంట్లోనే ధ్యానం చేసుకుంటా ఉండేదాన్ని కాబట్టి బుక్స్, పత్రిసార్ ఆడియోస్ అన్నీ ఇస్తా ఉండేవారనమాట. తీసుకొచ్చి అమ్మ ఇది వినండి, ఇది చదవండి అని చెప్తా ఉండేవారు. అప్పుడు నేనేం చేశానంటే చక్కగా బుక్స్ చదవటం, ఆడియోస్ ఇంకా పత్రిసార్ ఆడియోస్ ఇంకా తరువుగా అన్నమాట. ఇంకెన్ని సార్లు వింటున్నానో నాకే తెలీదు. ఇంక విన్నదే వింటానే ఉండేదాన్ననమాట. అప్పుడు సార్ ఆడియోస్ వింటున్నప్పుడు ప్రతి దాని కాలిక్యులేషన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇలాగా, ఇప్పుడు ఇలా ప్రతి అంటే చెప్పిన విషయాన్ని ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక జీవితానికి సరిపడే మాట అయ్యుండేది. అలా వచ్చేదన్నమాట. అయితే అన్నీ వింటప్పుడు ఒకసారి 2015లో పత్రి సార్‌ని వాళ్ళు పిరమిడ్ కట్టుకున్నారు. 1818 పిరమిడ్ ఇంటి పేరు కట్టుకున్నారనమాట. అప్పుడు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇలా ప్రవీణ్ గారన్నారు. ఇలా అమ్మ అక్కడ పత్రి సార్ వస్తున్నారు రండి అని. అప్పటి వరకు సారుకి సంబంధించిన ఆడియోస్ అవి విన్నాం గాబట్టి, అప్పటి వరకు నేను మొత్తం ఆనందంతో నిండిపోయున్నాను. గురువు వస్తున్నారు. మా పత్రి గారు వస్తున్నారు. సరే అని చెప్పేసి అక్కడికెళ్ళా. అప్పటి వరకు నేను ఎలా విన్నానంటే, నాకు గురువు అనే కాన్సెప్టే తెలీదు అప్పటి వరకు. దేవుళ్ళు అంతవరకే. మనం పూజిస్తాము, వాళ్ళు మన కోరికలు తీరుస్తారు అంతవరకే. కోరికలంటే మనకి ఏ విధమైన కోరికలు పరప్రపంచకంగా ఏమైనా కోరికలుంటాయో, అంటే ఉద్యోగం అవ్వనండి ఏమైనా ఉంటే, ఆ దేవుళ్ళకి చెప్పుకుంటే తీరుస్తారు అనేది మైండ్ సెట్‌లో ఉండేది. గురువు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసేవారు. ఆ తర్వాత గురువు కాన్సెప్ట్ అర్థమైంది. పత్రి గారు మా లైఫ్‌లోకి ప్రవేశించిన తర్వాత గురువు అనే కాన్సెప్ట్ అర్థమైంది. అప్పుడు ఆ రోజు ఆహ్, పిరమిడ్ హౌస్‌లోకి ఎళ్ళినప్పుడు అప్పటి వరకు విన్నదేంటంటే సారు ఓకే. వంట చేసి చక్కగా వడ్డిస్తారు. అలాగే ఆయనకి
మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, గురువుకి వంట చేసే దాంట్లో మనం కొంచెం అయినా ఆ సమయంలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కాబట్టి నేను అనుకున్నాను సార్కి వంట చేసే దాంట్లో ఏ చిన్న అవకాశం వచ్చినా బాగుండు నాకు అనేసి అనుకుంటే, అప్పుడు ఆ మేడం చాలా హార్ట్ఫుల్ గా అందరినీ పిరమిడ్ మాస్టర్ ముఖ్యంగా వాళ్ళ యొక్క సార్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే, ఒక మదర్ నేచర్ ని క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. ఏంటంటే ఒక తల్లికి ఏంటంటే పిల్లల్లాగా అందరినీ రిసీవ్ చేసుకుంటారు. అలా అక్కడికెళ్ళిన తర్వాత కొత్త లేదు, పాత లేదు, అందరినీ చక్కగా రండి రండి. వాళ్ళు నాకు తెలుసా, వీళ్ళు నాకు తెలుసా అని ఏం లేదు. అందరినీ కూడా రండి. మీరు మెడిటేషన్ చేస్తున్నారు. ఓకే. రండి 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 అంటే, ఒక కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి మన పర్సన్ ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో, అలాగా వాళ్ళు కూడా చక్కగా రండి మేడం రండి అని చెప్పి రిసీవ్ చేసుకుంటూ ఉంటే చాలా హాయ్ అనిపించింది. ఎళ్ళిన తర్వాత కొత్త ఇంటికెళ్తున్న ఫీలింగ్ లేదు. చక్కగా మనకు తెలిసిన వాళ్ళ ఇంటికే ఎళ్తున్నాము అన్న ఫీల్‌తోని వెళ్ళిపోయి వెళ్ళాము. చక్కగా అలా కూర్చున్నాము. సరే మిరపకాయ బజ్జీలు అవి హెల్ప్ చేయడానికి రమ్మంటే నేను కొంచెం హెల్ప్ చేయడానికెళ్ళాను. అప్పుడు నేను ఏంటంటే మనసా వాచా కర్మణ నాకు ఆ ఆనందం అన్నమాట. అబ్బా! ఎంత హాయిగా నేను అంటే చూడండి, దేవుడికి ప్రసాదం చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతామో, అలాగే అక్కడ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ అయిపోయాను. హ్యాపీ అయిపోయి చేసేసిన తర్వాత అక్కడ మీరు సెక్షన్ అంతా అదయిపోయింది. సారు దగ్గరికొచ్చినప్పుడు అందరికి ఆహ్, ఆహ్, సారు ఏంటంటే తనుకి తెచ్చిన దాంట్లో ఫస్ట్ పంచేస్తారనమాట. అందరికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత క్లాస్‌కని పైకి పిరమిడ్ దగ్గరికెళ్ళాము. ఎళ్ళిన తర్వాత రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయించారు. సార్ ముందుగానే కూర్చున్నా అనమాట నేను. కూర్చున్నప్పుడు మైక్ ఇచ్చారు నాకు. మైక్ ఇచ్చి మాట్లాడండి అన్నారు. మాట్లాడండి అంటే అప్పటికే నేనొచ్చి అదే 3 ఇయర్స్ ఇంక బయటికెప్పుడు రాలేదు కాబట్టి సార్ ఇంక ఉప్పొంగిపోయే ఆనందంలో ఉన్నాను. ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదనమాట. సార్ ఎంత గొప్ప ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు మాకు. ఎలా జీవించాలో మాకు చూపిస్తున్నారు. ఇంతకు మించి ఇంకేముంటది సార్ అసల. చాలా హ్యాపీ సార్ అని చెప్పేసి 2 మినిట్సే మాటలు రావట్లేదు నోట్లోంచి. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు సార్ అసల అని చెప్పేసరికి తర్వాత ఇంకా అందరితోని ఒక 5 మినిట్స్ మాట్లాడించారు. అది నా ఉగాది రోజనమాట. పత్రి సార్‌తోని మార్చ్‌లో పత్రి సార్‌ని మొదటిసారిగా అంటే అంతకు ముందు వరకు ధ్యానం చేసినా ఎక్కడికి నేను క్లాసులకెళ్ళేదాన్ని గాదు గాబట్టి ఇంట్లోనే ఉండేదాన్ని. సార్ ఇలా వస్తున్నారని మాస్టర్ ద్వారా తెలియడం ద్వారా అక్కడికి ఎళ్ళా. అలాగా పత్రి సార్‌ని మొదటిసారి ఆహ్, ఈ విధంగా కలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆ రోజుల తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, ఇక్కడ మెయిను సార్‌ని కలిసిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత రోజు నుంచే నాకిది చెప్పేయాలి, అందరికీ చెప్పాలి అన్న ఆహ్, అవగాహనొచ్చింది. ఎవరిని ప్రచారం చేయాలి అంటే ఎలా ప్రచారం అన్న ఆలోచన కూడా లేదండి. ఏంటంటే మనకి ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పేయాలన్న ఫీలింగ్ మంచి లక్షణం అందరికీ ఉంటది కదా! అలానే ఇప్పుడు నేను ఫీలయ్యాను. హ్యాపీ అయిపోయాను. ఆ హ్యాపీని అందరికీ చెప్పాలి. అలాగే ధ్యానం చేసుకోండి చాలా బావుంటది. ఇప్పుడు పూజలు చేసినప్పుడు ఎలాగా? ఈ పూజ చేసుకోండి బావుంటది. అలా చెప్పేసారు. ఇప్పుడు ధ్యానం చేసుకుంది బావుంటది. చాలా బావుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండాలి. అని చెప్పేసి అందరికి ఇంకా ఒక చిన్న పాంప్లెటు పెట్టుకొని బ్యాగ్‌లో అందరికి అలా చెప్పేసేదాన్ననమాట. అలా చెప్పేటప్పుడు శాకాహారం గురించి శాకాహారం తింటే ఆళ్ళ ఆలోచన విధానం మారుతదని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఆహ్, ఆ క్షణం నుంచి శాకాహారం గురించి, ధ్యానం గురించి చెప్పడం మొదలుపెట్టాం. అలాగా పత్రి సార్‌తో మొదటిసారి. మళ్ళీ ఇంకొకసారేంటంటే ఆహ్, ఇక్కడ రాజమండ్రిలోని శైలజ మేడం అని ఉన్నారనమాట. వాళ్ళు వర్క్ చాలా అంటే ఫ్యామిలీ అంతా కూడా వర్క్ డెడికేషన్‌గా ఉంటారు. ఇక్కడ నేను సర్వీస్ గురించి కూడా చెప్పాలి. వాట్ ఈస్ సర్వీస్? తర్వాత నాకు అర్థమైంది అన్నమాట సర్వీస్ గురించి. సేవ. వాట్ ఈస్ సేవ? అంటే ఈ ప్రయాణంలో అప్పుడు అందరికి పంచుతున్నా ఇది సేవ, లేకపోతే ఇలానే చేయాలి అని ఏం తెలిసేది గాదు. మామూలుగా చెప్పటమే. చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. మనం మామూలుగా ఇంట్లో పనులు చేసుకోవటం, వాళ్ళు చెప్పటం. ఇలా ఉన్న సందర్భంలో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా సర్వీస్‌లోనే ఉన్నారని అర్థమైన తర్వాత అక్కడికి సార్ వస్తా ఉండేవారనమాట. ఆ ఉగాది ఫంక్షన్ అయిన తర్వాత సార్ అక్కడికెళ్లారని తెలిసింది.
ఇంకా నేను అక్కడి వరకు వెళ్ళి వచ్చేసా వెనక్కి. తర్వాత మేము అందరం కలిసి శాకాహార ర్యాలీలు చేసాము. రాజమండ్రి మాస్టర్స్ చాలా గ్రేట్ అన్నమాట. అందరూ కలిసి ఒక గ్రూప్‌గా ఉండి చక్కగా వర్క్ చేసేవాళ్ళం. వర్క్ చేసిన టైంలోనే ఒకసారి మెగా శాకాహార ర్యాలీ చేసాం అందరం కలిసి. చేసిన సందర్భంలో అప్పుడు మా దగ్గర జీరో. ఏంటే ఫైనాన్షియల్‌గా ఎవరి దగ్గర ఆ డబ్బులు లేవు. మరి ఏదైనా వర్క్ చేయాలంటే డబ్బులు కావాలి. అప్పుడు ఎనర్జీ సిస్టమ్ గురించి అర్థమైంది. వాట్ ఈస్ ఎనర్జీ? అప్పుడు అనుకున్నానన్నమాట. మొత్తం అందరూ కలిసి ఏ మాట చెప్తే అదే మేనిఫెస్టేషన్ అవుతది. సో, అలాగా అందరూ తలా కొంత యేసుకున్నాము. ఎలా అనుకున్నామంటే అందరూ, మన దగ్గర చేతిలో రూపాయి లేదు. కానీ అందరూ ఏమనుకున్నాం, ఆ! మిగులు వస్తది. ఆ మిగులు వచ్చిన డబ్బుని తీసుకెళ్ళి వశిష్ఠ గౌతమిలో వాటర్ ప్లాంట్ అరేంజ్ చేయాలి అని. ఈ చేతిలో ఏం లేదు. కానీ అక్కడ ఏం చేయాలనుకున్నాం మనం? అందరం కలిసి వాటర్ ప్లాంట్ ఇవ్వాలనుకున్నాం. అది నీ గురించి, నా గురించి కాదుగా. మొత్తం ఒ ఒ వచ్చే జనాల గురించి అక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉంటే అందరికి ఉపయోగపడతదన్న గొప్ప ఆలోచన ఏం చేసింది మేనిఫెస్టేషన్ అయ్యింది. మొత్తం తూర్పు గోదావరి జిల్లా అంతా శాకాహార ర్యాలీ చేసి వైజాగ్ మాస్టర్స్ అందరూ కలిసారప్పుడు. మొత్తం అందరూ కలిసి చేసిన వర్క్‌లో ఇంకా ఆ టైంలో నీకు చిన్న లేదు, పెద్ద లేదు. ఎవరు ఏ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్‌లోని దిగిపోయి ఇంక నేను నాది అన్నట్టు చేసుకుంటూ ఎళ్ళిపోయారనమాట. అంత చక్కగా జరిగిన వర్క్‌లోని ఆహ్, మిగులు సంపద ఆ వాటర్ ప్లాంట్‌కి సరిపోయింది. అంటే ఇక్కడేంటి ఒక ఎనర్జీ సిస్టమ్ గురించి అర్థమైంది. అంటే పత్రి సార్ ఒకరు స్టార్ట్ అయ్యి ఇంతమందిని తయారు చేశారు అంటే ప్రతి ఒక్కరిలో నీలో కూడా ఉంది. అంత శక్తి చైతన్యం నీలో కూడా ఉంది అని ఆయన పత్రి గారు మనకి తెలియజేశారనమాట. ఏంటంటే సార్‌తోని దగ్గరగా ఉండి చూసిన కొన్ని ద క్షణాల్లోనే సార్ ఏ విధంగా ఉండేవారని గమనించుకునేదాన్నిప్పుడు. వాళ్ళ ఇంటికొచ్చేవారు. ఆవిడ మేడం చక్కగా ఫోను చేసేవారు. సార్ ఈరోజు ఇలాగా వైజాగ్ ఎళ్తూనో, లేకపోతే విజయవాడ ఎళ్తూనే ఇక్కడ హాల్ట్ వస్తున్నారని చెప్తే, గబగబా ఇంక నైట్ స్టేలు ఇంక మాకు నైటు 12, 1 వరకు కూడా మేము సజ్జన సాంగత్యాలు చేసుకునేవాళ్ళం. ఏంటంటే మనం అనుకుంటాం నిద్రపోతే బాగా మనం ఫుల్ ఎనర్జీ అవుతాం కానీ. కానీ అక్కడ ఆత్మ స్థితికి సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటా ఉంటున్నామో, ఆటోమేటిక్‌గా మాకు నిద్ర లేనితనం ఉండేది కాదు. 12, 1 వరకు కూడా సాంగత్యం జరిగేది. తర్వాత 6 అయిన తర్వాత మేము ఎవరింటికి వాళ్ళకి కామ్‌గా వచ్చేసేవాళ్ళమనమాట. అంటే గ్రూప్‌గా కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. సార్ చెప్పిన దాంట్లో పర్సనల్ విషయాలు అసలు ఎక్కువ డిస్కషన్ చేయకూడదు. ఆయన సార్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఒక ఆణిముత్యం అండి. దాన్ని మనం ఎంత వరకు తీసుకుంటున్నాము, దాన్ని ఏ విధంగా మన లైఫ్‌లో అప్లై చేసుకుంటున్నాం అన్నది మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఆయన ఏం చెప్పేవారంటే, "నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్." ఇది చాలా చాలా ఉపయోగపడుతది. నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్. నువ్వు ఎవరి మీదన్నా కంప్లెయింట్స్ చేస్తున్నావు అంటే అది వాళ్ళ జీవితానికి ఉపయోగపడాలి. లేదు అసలు తరువుగా కంప్లెయింట్ చేస్తున్నావంటే నన్ను నేను మార్చుకోవాలి. జడ్జిమెంట్ నువ్వు ఎవరు జడ్జిమెంట్ చేయడానికి నీకు నచ్చింది నీకు చేస్తా ఉంటావు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తా ఉంటావు. అలాగా అంటే నీ మాట యొక్క విలువని తెలియచేశారనమాట. నీ మాట రామబాణం అవ్వాలి. ఆ రామబాణం ఏ విధంగా ఉండాలి? గురి పెట్టాము అంటే ఆ గురి తప్పకూడదు. అలాగా చెప్పేవారనమాట. అంటే ఆహా! అయితే సరే మనం కూడా అప్లై చేసుకుందాం ఫస్టు. ఒకప్పుడు నేను కూడా విపరీతంగా కోప్పడిపోయి స్టాఫ్ మీద అరిచేదాన్ని. ఇప్పుడు కూడా కోపం వస్తది. కోపం రాకుండా ఉండదు. కానీ ఆ కోపం ఎలాంటి కోపం అయ్యుంటుందంటే, వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుంది సెట్ అవ్వాలన్నమాట. అంటే సరైన క్రమంలో నువ్వు సరిదిద్దే విధంగా ఉండాలది. అలాగా అర్థమైంది. ఆహ్, సార్‌తో అప్పుడు సార్‌కి రోజు మేము ఆహ్, చక్కగా సాయంత్రం వచ్చిన తర్వాత వంట మండపేట సుధా మేడం వచ్చేవారు. చక్కగా వంట అంతా చేసేవారు. అందులో హెల్ప్ చేసేవాళ్ళం మేము. నేను కంపెనీకెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ వచ్చిన తర్వాత గబగబా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయిన తర్వాత సార్‌కి ఏ అక్కడ వంటలు ఒక 50 మంది సారొస్తున్నారంటే అందరికి తెలిస్తే ఆవిడ మేడం కూడా వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి అందరికి చెప్పేవారు చక్కగా. సారొస్తున్నారు రండి, సారొస్తున్నారు రండి.
మనకి వచ్చిన అవకాశం చక్కగా సార్ ఉన్నప్పుడు మనం ఆ సార్ దగ్గర ఉండి ఆ సాంగత్యంలో ఉండి ఆ ఆరాలో ఉంటే మనకు చాలా బాగుంటుందని చెప్పేవారు అనమాట. ఇప్పుడు నిన్న మనం బిందు గారు క్లాస్ తీసుకున్నారు కదా, ఆ బిందు మేడం మేమందరం కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. ఎప్పుడు అవకాశం ఉన్నంత వరకు సార్ వచ్చినప్పుడు మేము మిస్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సార్ కూర్చోబెట్టి అందరితోని మాట్లాడించేవారు అనమాట. కామ్ గా ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు గమనించింది ఏంటంటే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది భయపడిపోతా ఉండేవారు అనమాట. కొట్టేస్తారు, తిట్టేస్తారు అని చెప్పి. అసలు సార్ అంటే మీ ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ ని బట్టి మన సారు అలా రియాక్ట్ అవుతారేమో మరి నాకు తెలియదు కానీ నేను వెళ్ళేదాన్ని. చక్కగా వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి తిన్నగా సార్ నుదుటి మీద ముద్దు పెట్టుకునేదాన్ని అంతే. ఇంకేం చేసేదాన్ని కాదు. సార్ అని చెప్పేసి అలా నించునేదాన్ని. సార్ అని చెప్తే నుదుటి మీద ముద్దు పెట్టుకొని వచ్చేసేదాన్ని. అంటే ఇంకంతే, ఇంకేం మాట్లాడేదాన్ని కాదు. సార్ ఏంటి సంగతి అని అడిగేవారు అనమాట. ఏంటి మేడం సంగతి? ఎవరినైనా అలానే అడిగేవారు. అప్పుడు అడిగినప్పుడు మాత్రమే మనం నోరిప్పేవాడు అనమాట. ఎవరినైనా అడిగినప్పుడు ఆ నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉండాలి? అద్భుతంగా జరిగింది, అద్భుతంగా ఉన్నది, ఇంక ఇదే రావాలి. నీ నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉండాలి? మిరాకిలస్ గా ఉండాలి అని చెప్పేవారు. ఇప్పుడు కూడా మిరాకిలస్ గా ఉండాలి నీ నోటి నుంచి పలికే పలుకు ఎప్పుడు అద్భుతంగా. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు అలా చెప్పడం అంటే మనకి చూడండి, మనకి చిలక పలుకులు నేర్పించేవారు అనమాట. అంటే మాటలు నిజంగా చెప్పాలంటే మాటలు మాట్లాడుతున్నాం కానీ అవి సరైన మాటలా సరికాని మాటలా అని మనకు కూడా తెలియదు. ఎంతసేపు మనకు ఒక ఫుడ్ వచ్చింది, వెంటనే మనం ఇందులో అది తక్కువ, ఇందులో ఇది తక్కువ అని మొదలు పెట్టేస్తూ ఉంటాం. కానీ అది ఎలాంటిదైనా సరే నువ్వు బాగుందని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అక్కడ వేరే చుట్టూ తన సార్ ఉన్న ప్రతి క్షణంలో కూడా సార్ దగ్గర అలా మాట్లాడకూడదు. సార్ దగ్గర మాట్లాడకూడదంటే ఇంకో దగ్గర మాట్లాడమని కాదుగా. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం ఆ సార్ దగ్గర ఉన్నప్పుడు? ఎస్, ఇక్కడ ఎలా ఉన్నాము అంటే ఇంకో దగ్గర అలా ఉండకూడదనే కదా. మన లైఫ్ లో ఎలా ఉండాలి అయితే అలా నెమ్మదిగా ఇప్పుడు ఆ, పుట్టిన పిల్లోడికి ఎలాగా అమ్మ ఆవు ఇలా నేర్పించుకున్నట్టు ఇలాగా మన లైఫ్ లో కూడా అది అప్లై చేసుకుంటే ఎన్నో చిన్నప్పటి నుంచి లేకపోతే గత జన్మ సంస్కారాలు ఎన్నో ఉంటాయి మన లోపల 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 కూరుకుపోయిన ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చేస్తా ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు బయటకు వస్తా ఉంటాయి. వాటిలోని ఏవి సరికానివో ఏ సరైనవో చూసుకుంటూ మనం మాట్లాడే తీరు మీద మనం అది అప్లై చేసుకోవాలి. ఇది నేను బాగా గమనించుకున్నది మాట తీరు. సారు దగ్గరికి మాట్లాడిన తర్వాత ఉన్నదన్నమాట. ఒకరోజు పత్రి సారు శైలజ గారి ఇంటికి వచ్చినప్పుడు మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం, నేను మా సారు. వెళ్ళిన తర్వాత అలా నించున్నప్పుడు ఏంటి మేడం సంగతి అన్నారు. నేను మేడం సంగతి అంటే సార్ చాలా అద్భుతం సార్ అని చెప్పి సార్ దగ్గర నా యొక్క అనుభవాల్ని పంచుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. ఎలాగా అంటే ఒక గురువు చెప్పిన విషయాన్ని అప్లై చేస్తూ ఆ గురువు దగ్గర ఆ విషయాల్ని పంచుకోవటం ప్రతి పిరమిడ్ మాస్టర్ కి అనుభవం ఉంటుంది. ఎవరి పర్సనల్ వాళ్ళు ఫీల్ అవుతాం కదా. అలాగా నాకు ఆ రోజు ఎనర్జీ సిస్టమ్ గురించి, మాట తీరు గురించి, కంపెనీ డెవలప్మెంట్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి సార్తో చెప్తూ ఉంటే అది ఇప్పుడు కూడా నా ఒళ్ళంతా పులకరిసిపోతా ఉంటుంది. ఇప్పుడే ఆ సార్ గురువు గారు నా ముందు కూర్చుని ఉన్నారు. ఆ గురువు గారితో నేను కూర్చుని చెప్తున్నాను అన్నంత ఆ ఫీల్ వస్తా ఉంటది అనమాట ఆ విషయాన్ని తలుచుకుంటే. ఏంటంటే ప్రతి వస్తువులోని ఎనర్జీ ఉంది. ప్రతిదీ కూడా ఒక చైతన్యంతో నిండి ఉందని పత్రి సార్ చెప్పారు. అలాగే ప్రేమన సార్ క్లాస్ కూడా వినేదాన్ని. ప్రేమన సార్ కూడా చెప్పారు. అయితే నేను రియల్ లైఫ్ లో అప్లై చేసుకున్నా దాన్ని. ఎలాగా అంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలి, అవసరం అవ్వింది అంటే నేను మీకు చెప్తా. నాకు ఇది అవసరం అండి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్తాను. నేను నోట్తో చెప్తాను, మీకు అర్థమవుతుంది. వస్తువులకి ఎలా అర్థం అవుతుంది అంటే మనం ఒక చైతన్య స్వరూపాలని తెలిసిన తర్వాత ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మన రియాలిటీలోని మన ఇప్పుడు లైఫ్ స్టైల్లోని మనం ప్రతి దానికి దేంతో మనం ఏంటంటే కనెక్ట్ కంపేర్ చేసుకుంటున్నాం. ఈ వస్తువు కావాలంటే ఇంత డబ్బు కావాలి, ఈ వస్తువుకి ఏమన్నా
చేయించాలంటే ఇంత డబ్బు కావాలి. మనం ఇది తినాలి అంటే ఇంత ఇంత ఖర్చు పెడితే ఇదొస్తది. ఈ కాలిక్యులేషన్ మైండ్‌లో ఉండిపోయాం. అయితే ఆహ్, నా మా చిన్న బాబు పుట్టినరోజు జరిగిందండి ఒకసారి. జరిగినప్పుడు అంటే ఇవన్నీ కూడా నేను పత్రికతో షేర్ చేసుకున్నా ఆ రోజు. చిన్న బాబు పుట్టినరోజు జరిగినప్పుడు ఒక మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిపి ఒక 50 మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ భోజనాలకి ఏర్పాటు చేసుకున్నాము. నేనే స్వయంగా వండుకున్నాను. బయట ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. అయితే ఒ మాస్టర్స్ అందరూ వచ్చే టైంకి అన్నీ రెడీ అయిపోయినాయి. పైన ఒక మేడమ్ ఉంటారనమాట. ఆ మేడము హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినప్పుడు అంతా వండేసాం. వండేసిన తర్వాత నాకింక రైస్ పెట్టేయాలి. రైస్ పెట్టేయాలంటే ఇంకొక 2, 3 ఉంటే రైస్ కుక్కర్ కూడా యాడ్ అయితే గనక నాకు త్వరగా పనయిపోతదని చెప్పేసి రైస్ కుక్కర్ పాడైంది. ఎప్పుడో 3, 4 మంత్స్ నుంచి పక్కన పెట్టేసాను. అయితే రైస్ కుక్కర్‌ని తీసుకొచ్చి దాంతో మాట్లాడుకున్నా. ఏమనంటే, "ప్లీజ్ నాకు కొంచెం ఈరోజు మన మాస్టర్స్ అందరూ వస్తున్నారు గదా! నువ్వు కొంచెం హెల్ప్ చేయవా?" అని చెప్పి. వితిన్ సెకండ్స్‌లో అది వర్క్ చేయడం మొదలుపెట్టింది. వర్క్ చేయడం మొదలుపెట్టేసరికి నా పక్కనున్న మేడం ఆశ్చర్యంగా, ఏంటి మేడం ఇలా కూడా జరుగుతదంటే మన మన మనం దాంతో హార్ట్‌ఫుల్‌గా ఏదైతే మాట్లాడుకుంటామో ఆటోమేటిక్‌గా అది మనకి రియాక్ట్ అవుతది. ఇప్పుడు నేను రైస్ కుక్కర్‌ని తీసుకెళ్ళి ఏంటి దానికి రిపేర్ చేయించి అంతా తీసుకొస్తే ఒక 1000 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, వాటెవర్ అవ్వచ్చు. టైం కూడా అక్కడ మనకి ఇదవుతది. ఇప్పుడు దాంతోని నేను అక్కడ మనకి ప్రాక్టికల్ అయిపోయింది. సార్ చెప్పింది కూడా అక్కడ అప్లై అయిపోయింది. నువ్వు ఏ వస్తువుతోనైనా కమ్యూనికేట్ అయితే, ఆ వస్తువు నీకు రియాక్షన్ ఇస్తది అని చెప్పేసి. యెస్. అవును. ఇది నాకు అప్లై అయింది. హ్యాపీ అయిపోయాను. అయిపోయింది. చక్కగా భోజనాలు పెట్టేసాం ఎళ్ళిన తర్వాత. తర్వాత రోజు అసలైన మిరాకిల్ అన్నమాట. ఏంటి ఆవిడ కొంతగా ఒక 1 మంత్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు. ఆవిడ పైనుంచి గబగబా వచ్చేసి గట్టిగా హత్తుకుంటున్నారు. హత్తుకుంటే ఏమైంది ఎందుకు ఇలాగా నన్ను హత్తుకుంటున్నారు అంటే ఆ మేడం అంటున్నారు మేడం నేను నిన్న మీరు అప్లై చేశారు గదా! పిరమిడ్ గురించి. పిరమిడ్ పెట్టి లెక్క రైస్ కుక్కరు మీకు ఆహ్, వర్కౌట్ అయ్యింది. నేను సెల్ ఫోను నిన్ననే రూ. 1000 బట్టి రిపేర్ చేయించుకున్నా. మళ్ళీ రిపేరొచ్చింది. రిపేరొస్తే దానికి చెప్పుకొని దాని మీద పైన పిరమిడ్ పెట్టి నేను చెప్పా. అదేంటి ప్లీజ్ అమ్మా కొంచెం వర్క్ చెయ్యి అని చెప్పి అనుకున్నాను నేను. అంటే ఆళ్ళ అబ్బాయి అప్పుడు ఇంటర్ చదువుతున్నాడనమాట. వచ్చి ఆంటీ ఏదో పిచ్చి పట్టినట్టు చేశారు. నువ్వు కూడా అలానే చేస్తే ఏంటి మమ్మీ నువ్వు కూడా అయన్నీ నమ్ముతావు అని చెప్పి ఆళ్ళ అబ్బాయి దెబ్బలాడాడంట. దెబ్బలాడితే కాదు మనం అసలు ఏంటి చూద్దాం. వాళ్ళు నాన్ వెజ్ తినేవారు. 3 మంత్స్ నుంచి మానేసి వాళ్ళు ధ్యానం చేయడం మొదలుపెట్టారనమాట. అప్పుడు ఏమైంది? ఒక్క హాఫ్ అన్ అవర్‌లో సెల్ ఫోన్ వర్క్ చేయడం మొదలుపెట్టింది. వచ్చి అప్పుడు ఆ అబ్బాయి మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే. ఆంటీ చెప్పింది కరెక్టే. ఎనర్జీ సిస్టమ్ గురించి అంతా కరెక్టే అని చెప్పి. అంటే అక్కడ బై ప్రాక్టికల్ చూసారక్కడ. కొంతమందికి నోటితో చెప్తే అర్థమవుతది. కొంతమంది ప్రాక్టికల్‌గా గాని అర్థం గాదు. సో, అర్థమైంది. అర్థమయ్యేసరికి మేడం ఇలాగ నాకు ఫోను వర్కౌట్ అయ్యింది. ఇది చెప్పేసరికి సార్ అన్నారు, "చూడండయ్యా అందరూ నేర్చుకోండి." అలాగా అదే టైంలో మా బాబు ఆహ్, సీట్ గురించి కూడా చెప్పా అన్నమాట. వాడు క్రైస్ట్ యూనివర్సిటీలో బెంగుళూరు యూనివర్సిటీలో సీట్ కావాలనుకున్నాడు సార్ ఆ రోజు. ఆహ్, డిగ్రీ చదవటానికి. అయితే తనకి 70% వచ్చింది. మేము మామూలుగా వెళ్ళాము. సార్ రోజుకి 2 3 గంటలు ధ్యానం చేస్తాడు. బుక్స్ చదువుతాడు అని చెప్పా. అవునా! ఓకే. ఓకే. అన్నారు. అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా సార్‌కి చెప్పాననమాట. ఎలాగంటే క్రైస్ట్ యూనివర్సిటీకెళ్ళామండి మేము. 70% బాబుకి అప్పుడు ఎంత 4 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. 70% అయితే అక్కడ ఒక ఆవిడ మాకు కనిపించారు. కన్నడ బెంగుళూరులో ఉంది క్రైస్ట్ యూనివర్సిటీ. ఒక ఆవిడ కన్నడ ఆవిడ వచ్చి నేను తెలుగులో మాట్లాడుతుంటే ఆవిడ కూడా ఒకప్పుడు తెలుగట. వచ్చారు. వచ్చి నేను మినిస్టర్ లెటర్ పట్టుకొనున్నాను. నాకు నాకు 1 మంత్ నుంచి తిరుగుతున్నాను. మా పాపకి 90% మా పాపకి ఇక్కడ సీట్ రాలేదు. మీరు వెళ్ళిపోండి. మీరు టైమ్ వేస్ట్ చేసుకోకండి అని చెప్పారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి, నీ ఆలోచనే నువ్వు. నీ మాట సరిగ్గా ఉండాలి. అందుకని జెప్పేసి మేమేమనుకున్నాం నలుగురం కూడా ఒకరికోసం చూసుకున్నాము. ఓకే మేడం అని చెప్పాము. ఇంకేమి రెస్పాండ్ అవ్వలా. అవునా అనలేదు, అలా అనలేదు. ఏం మాట్లాడల. మాట్లాడకుండా కామ్‌గా ఉన్నాము. మా పని మేము చేసుకుంటున్నాం. తర్వాత వాడికి ఇంటర్వ్యూ అయ్యింది.
ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈయనేమో 3 lakhs కట్టాల్సి వస్తుంది మేబీ అని చెప్పేసి ఆయన ప్రిపేర్ అవుతున్నారు మనీ తెప్పించి ఇవ్వాలి అని చెప్పేసి. ఇంతకీ అక్కడ క్రైస్ట్ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ అయిన తర్వాత బాబు బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, నాకు సీట్ వచ్చింది 30,000తో. ఓకేనండి. అప్పటికే ఈ ఫ్రెండ్ వాళ్ళు 5 lakhs పట్టుకొని తిరుగుతున్నారు. ఆవిడ మినిస్టర్ లెటర్ పట్టుకొని తిరుగుతున్నారు. కానీ అక్కడ వర్కౌట్ అవ్వలా. ఏంటి ఇక్కడ అంటే మా చిన్న బాబు యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నేను అదే కాలేజీలో చదువుతాను. మేము 5 కాలేజెస్‌కి అప్లై చేద్దాము అని అనుకుంటే వాడు ఒకటే మాట అన్నాడండి. మీరు 5 కాలేజీలకి అప్లై చేయొద్దు. 5 కాలేజీలకి ఏదైతే ఫీజు కట్టాలనుకుంటున్నారో ఆ ఫీజు నాకు పాకెట్ మనీ కింద ఇచ్చేసి ఈ కాలేజీలోని కట్టండి. ఈ కాలేజీలో నాకు కంపల్సరీ సీట్ వస్తది అని చెప్పాడన్నమాట. సరే నీ కాన్ఫిడెంట్ అలా ఉంటే నీకు తగ్గట్టు మేము ఫాలో అయిపోతాం. ఓకే అని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే తనకి అదే కాలేజీలో 3 lakhsతో అవ్వాల్సిన సీటు 30,000తోనే వచ్చిందనమాట. ఇది చెప్పేసరికి సారు, మేడం మీ అనుభవాలు కావాలి. మీ అనుభవాలు బుక్‌లో రాసి పంపించు. ఇంకా అంతగా సార్ ఇంకా మాట్లాడేసరికి ఇంక నేను ఉబ్బి తబ్బిబ్బయిపోయాననమాట. ఇలాగా సార్‌తో నేను ఇలా అనుభవాలు పంచుకున్నా. ఇంకోటేంటంటే పత్రి గారి దగ్గరికి గమ్మున అందరూ కూడా ఎళ్తా భయపడిపోయారనమాట వడ్డించడానికి. ఆహ్, ఏముంది అంటే ఇక్కడ భయం ఉంటే అది ఇక్కడ అప్లై అయిపోతది. ఏమంటారో? దానికి తగ్గట్టే గురువు కూడా రియాక్ట్ అవుతారు. ఓకేనా? నా నేను అంటే భయపడేదాన్ని కాదు. భక్తి భావంతో ఆహ్, ఆ టైంకి నాకు అవకాశం వస్తే ఓకే. హార్ట్‌ఫుల్‌గా ఎళ్ళిపోతాను చక్కగా. ఒకరోజు ఏమైందంటే అందరూ శైలజ గారి ఇంట్లోనే వడ్డించారు. అమ్మో! సార్ ఇప్పుడు కోపంగా ఉన్నారు. వద్దు, వద్దు, వద్దు. ఎళ్ళొద్దు. ఏమనంటే నేనెళ్తాను. సరే నేనెళ్తాను అన్నాను. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత సారు అది వడ్డించు మేడం, ఇది వడ్డించు మేడం అన్నారు. చక్కగా అక్కడ ఏముంటే అవి సార్ చెప్పినట్టు వడ్డించేసాను, వచ్చేసాను. అంతే. అంటే నాకు అర్థమైందేంటంటే, నువ్వెలా ఉంటే అలాగే నీకు గురువు కనిపిస్తారు. అంతే. అది ఎక్కడైనా సరే. ఇంకొకటి దగ్గర సార్ దగ్గర నేను నేర్చుకున్నదేంటంటే, ఆహ్, హ్మ్. సత్యం చెప్పేటప్పుడు అక్కడ వ్యక్తిని మనం ఎప్పుడు ఏం చూస్తామంటే పా ఆ! ఇతను ఈ పొజిషన్‌లో ఉన్నారు. ఇతను ఈ పొజిషన్‌లో ఉన్నారు అని ఆలోచించి ఫస్ట్ మనం భయపడిపోతాం. అమ్మో! అని చెప్పి. కాదు. అక్కడ నువ్వు కరెక్ట్‌గా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా సరే సరైన సందర్భంగా నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే ప్రతి సిట్యుయేషను కూడా అంత అద్భుతంగా తయారైపోతది. ఎలా అంటే అండి, మా కంపెనీకి రావటానికి ఆహ్, చాలా మంది ఇన్స్‌పెక్షన్‌కి, లేబర్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ వస్తా ఉంటారనమాట. వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి చిన్న జర్క్ మామూలుగా అందరిలాగే కదా! మనం కూడా ఆలోచిస్తాం. వాళ్ళొస్తారు, అమ్మో! ఇన్స్‌పెక్షన్ జేస్తారు. తర్వాత ఒక్కసారి ఆలోచించా. అవును. మనం కరెక్ట్‌గానే ఉన్నాం గదా! అలాంటప్పుడు దేనికి మనం భయపడాలి? ఏం లేదు. ఇంకొకటేంటంటే వాళ్ళొచ్చి చక్కగా మన దగ్గర మెడిటేషన్ నేర్చుకొని ఎళ్తారు. ఇది నాకనిపించింది. అవును. సర్వీస్. ఇది సర్వీస్‌లో ఒక పార్ట్. నాకప్పుడు అనిపించిందన్నమాట. వాట్ ఈస్ సర్వీస్? సర్వీస్ అంటే ఏంటి? నువ్వు మనం అనుకుంటాము ఆహ్, ఇంటినొదిలేసి బయటికెళ్తే అది సర్వీసు. లేకపోతే ఆహ్, స సర్వీస్ అంటే ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా నువ్వొచ్చిన ప్రతి వ్యక్తిని నీ ఆచరణ పూర్వకంగా నువ్వు అనుభవించింది చెప్పటమో, లేకపోతే చెయ్యటమో అక్కడ వాళ్ళు బై ప్రాక్టికల్ చూసారనుకోండి, నీ చైతన్యంతో ప్రతీదీ కనెక్ట్ అయ్యున్నప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయిపోతదది. ఆ మూలం ఎప్పుడైతే ఉందో కనెక్ట్ అవుతది. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ధ్యానం ఏంటి అల్టిమేట్ ఏంటి? ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి. అది ఇప్పుడా? తర్వాతా? అన్నది వాళ్ళిష్టం. కానీ మనం చేసే వర్క్‌లోని వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మనం ఏ విధంగా ఉన్నామో చూసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. అంతే గదండీ! ఏంటంటే కంపెనీకి చాలా మంది వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ ఇచ్చేసేవాళ్ళం. ఇచ్చేసిన తర్వాత మా వెనకాతల ఎలా మాట్లాడాలి అనేది ఒక బ్యానర్ పెట్టుకున్నాం అన్నమాట. మనం మాట్లాడే విధానాన్ని బట్టి అటువైపు రియాక్షన్ ఉంటదని చెప్పేసి, మనం ఆలోచించి మాట్లాడితే ఎలా ఉంటది?
ప్రేమతో మాట్లాడితే ఎలా ఉంటదని ఒక మన వివేకానంద సూక్తులున్నాయి. దాంతో పాటు ఏ మూగజీవిని చంపి తినే హక్కు మనకు లేదని చెప్పేసి మొత్తం బ్యానర్ మా చెయ్యి బ్యాగ్ పెట్టుకున్నాం అన్నమాట ఆఫీస్‌లో. ఆ వర్డ్స్ చూసిన తర్వాత ఏంటని వాళ్ళే అడుగుతారు. వాళ్ళు అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళేనండి. అడిగి ఇలా ధ్యానం చేయాలండి. ఇలా ధ్యానం చేయడం వల్ల మనకి మంచిది. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బావుంటది. మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆహ్, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే చక్కగా ధ్యానం చేసుకొని ఎళ్ళేవారు. అప్పుడు నాకనిపించింది ఆహా! సర్వీస్ అంటే మనం ఏదో కాదు. మనం ఆచరణలో ఉన్నది అసలైన సర్వీసు. మన చుట్టుపక్కల ఏ వ్యక్తులనైతే మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో, ఒక వర్క్ దగ్గరికెళ్ళినప్పుడే అలా ఉండడం అనేది కాదండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే మన వర్క్ స్పేస్‌లో ఉన్నప్పుడు కూడా, ఒక ఏదైనా జాబ్ గాని, ఏదైనా చేస్తున్నప్పుడు కూడా, ఆ టైంలో కూడా మనం అలానే ఉండగలుగుతున్నామా లేదా? అది చూసుకుంటే గురువు మనతో ఉన్నట్టేగా. అంటే గురువు ఏదైతే చెప్పారో, అది మనం అప్లై చేయటమే. అప్లై చేసుకుంటూ ఎళ్ళిపోయామనుకోండి ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, గురువు లేరు అన్న భావన లేదు. ఆహ్, గురువుతో ప్రతి క్షణం ఉన్నాము అన్న భావం వస్తదనమాట. అలాగా సార్‌ల దగ్గర వడ్డించే విధానం. నాకు వంటలు చేయడం అంటే బాగా ఇష్టం. అంటే ఇంట్లో కూడా నేను బాగా వెరైటీగా చేస్తా ఉండేదాన్ని. అలాగే ఆ వడ్డించే విధానం సార్ దగ్గరికెళ్ళిన తర్వాత కొసరు వడ్డించటం అండి. అబ్బా! ఎలా అంటే, "అది తినండి మేడం, ఇది తినండి మేడం." ఎలా అంటే మేమొకసారి ఆహ్, చిత్తూరెళ్ళామండి. మొత్తం అంతా అక్కడ ఆనందపురంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు చిత్తూరులో. వైజాగ్ మాస్టర్సు. అప్పుడు మేము ఒక రాజమండ్రి మాస్టర్స్ అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం. వెళ్తే ట్రైన్‌లో ఎళ్ళినప్పుడు నేను, మా బాబు ఇంకొకరు. మేము రిజర్వేషన్ అసలు మేము వస్తాం అనలేదు. డౌట్ పెట్టుకున్నాం అనమాట. ఫ్యాక్టరీలో వర్క్ ఉంది గదా! నేను రాలేనేమో అంటే, లాస్ట్‌కి మా సార్ అన్నారు, "ఎళ్ళు" అన్నారు. ఎళ్ళగానే వాళ్ళందరూ రిజర్వేషన్‌లు చేయించేసుకున్నారండి. మేము వాళ్ళతో యాడ్ అయ్యాం. యాడ్ అయిన తర్వాత వెళ్తున్నప్పుడు టీటీ అటెళ్తా ఉండేవారు, ఇటెళ్తా ఉండేవారు. అటెళ్తా ఉండేవారు, ఇటెళ్తా ఉండేవారు. కానీ టికెట్ అడిగేవారు కాదు. క్రౌడు. మేమందరం గుంపుగా మామూలుగా ఉంటేనే ఎలాంటిది మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిస్తే ఇంక అనుభవాలు, ఆ హంగామా, ఆ తీరే వేరు. అది చక్కగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. మాట్లాడుకుంటూ ఉంటే ఆ టీటీ అటెళ్తా ఉండేవాడు, ఇటెళ్తా ఉండేవారు కానీ ఆ టికెట్ అడగలా, మీకు రిజర్వేషన్ ఉందా అని కూడా అడగలనమాట. అలాగా జర్నీ జరిగిపోయింది. ఎళ్ళాము. ఎళ్ళిన తర్వాత సారు ఆహ్, వడ్డించటం. ఎలా అంటే నేను సార్ అపోజిట్‌లోనే కూర్చున్నాం అనమాట మేమందరం. సార్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే, ఏదైతే రసం ఏసుకోండి మేడం. కొంచెం అదేసుకొని తినండి, పెరుగేసుకొని తినండి చాలా బావుంటది. దీంట్లో ఈ కాంబినేషన్ చాలా బావుంటది తినండి అని చెప్పి వడ్డిస్తా ఉంటే, నేను అప్పటికే కొంచెం తిన్నాననమాట. తినేసరికి ఏమన్నారంటే పక్కన పక్క నుంచి శైలజ గారు వీళ్ళందరూ అంటున్నారు, "సారు ఏం పెడతారు తీసుకోండి. ఇలా అనకండి" అని. అప్పుడు సార్ పక్క నుంచి "ఆ రసం వేసుకొని తినండి ఇక్కడ మీ రసం చాలా బావుంటది తినండి" అంటే, "సరే సార్" అని చెప్పి. అంటే ఆయన వడ్డించే విధానంలో అమ్మతనం. మనం అలాగే అప్లై చేయాలి వచ్చిన తర్వాత. ఆ అమ్మతనాన్ని చూసాను. అంటే నాది అనుకుని నేను ఇప్పుడు ఏ తల్లైనా నేను తినేయాలి, నా పిల్లలకి పెట్టకూడదని ఏ తల్లి అనుకోదు కదా! ఏ తల్లి అయినా ఎలా అనుకుంటది, నాకు లేకపోయినా పర్లేదు. ముందు పిల్లలకి చూసుకోవాలి. అలాగా సారేంటంటే ప్రతి ఒక్కరికి తన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అందరికి కూడా అంత కొసరు వడ్డించేవారనమాట. చక్కగా ఆ వడ్డించే విధానం. అలాగే ఇక్కడ మన రాజమండ్రిలో పెరుమాళ్ మాస్టర్స్ కూడా సీతమ్మ అద్భుతం అన్నమాట. ఆవిడ ఇంటికెళ్తే ఆవిడ కూడా అలాగే మాకేం కావాలి? ఏంటి? మేమేం తింటాము? అవన్నీ తెలుసుకొని అంత చక్కగా ఆవిడ కూడా అలాగే వడ్డించేవారు. అంటే అప్పటి వరకు కూడా మనం కూడా పెడతాము. పెట్టకుండా ఉండం. కానీ హార్ట్‌ఫుల్‌నెస్‌తో పెట్టే ఆ పద్ధతి అన్నది మాత్రం నేను ప్రతిసారి దగ్గర చూసాను. అలాగే పత్రిసాల దగ్గర ఉన్నప్పుడు సార్‌ని గమనించుకుంటూ కొన్ని విషయాలతో నేను కంపేర్ చేసుకునేదాన్ననమాట. ఎలా అంటే నాకు బాబా పారాయణం చదివానని చెప్పాను కదండీ! బాబా పారాయణం చదివేటప్పుడు బాబా అందరిని కొడతారు, తిడతారు అని మైండ్‌లో ఉండేది. ఆ బుక్ 15 సార్లు చదివానుగా ఊపులో ఉంది. ఆ బుక్‌లోని చదివిన తర్వాత దేవుడు అప్పటి వరకు దేవుడన్న మైండ్‌లో ఉండేది కదా! దేవుడైతే
కొడతాడా? ఎందుకు కొడతారు? కొట్టకూడదు కదా! దేవుడైతే అనుకునేదాన్ని. పత్రి సార్ దగ్గరగా ఉన్నప్పుడు నాకు భావతత్వం అర్థమైంది. ఎలా అంటే గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయడానికి కొన్ని కొన్ని అలాగా చేస్తారు. ఆహా! దెబ్బలాడేవారు. ఆయన ముందు మరి ఏం చెప్పేవారు? నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్ అనేవారు. వేరే మాటలు మాట్లాడకూడదు. ఈ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. నీ సొంత ఆత్మశక్తితోనే నీ యొక్క సమస్యలను నువ్వు పరిష్కరించుకోగలిగే ఒక గొప్ప ఆయుధాన్ని మన చేతిలో పెట్టిన తర్వాత కూడా, సార్ నాకిలా సార్, అలా సార్ అంటే కసురుతారు, తిడతారు. కామనే అది. నువ్వు ఏం మాట్లాడాలి? ఒక అద్భుతమైన గని, ఒక నిండు జ్ఞాన గని దగ్గరికెళ్ళి నువ్వు మనం అనవసర విషయాలు మాట్లాడితే అలానే కసురుతారు. ఏం కావాలో మనకు తెలియట్లేదు. ఒక 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 అద్భుతమైన జ్ఞాన గని దగ్గరికెళ్ళి నువ్వు జ్ఞానాన్ని అడగాల. అసలైంది ఇచ్చేసారుగా. అసలైందేంటి? ఆత్మజ్ఞానం. నువ్వు ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు మళ్ళీ నా దగ్గరికి అలాంటి కోరికలతో రావటం అంత అజ్ఞానం లేదు అని సారు అందరిని దెబ్బలాడేవారనమాట. అంటే అప్పుడు అర్థమయ్యేది. సారు దగ్గరికెళ్తే మనం ఏం అడగాలి? ఆయన దగ్గర కామ్‌గా ఉండటమే అది అసలైన అడుగుతాం. ఆయన చేష్టలు చూడాలి. ఆయన చేసిన ప్రతి ఏదైతే చేస్తున్నారో అవన్నీ గమనించుకున్నప్పుడు అది రియల్ లైఫ్‌లో మనకి అర్థమవుతుంది. వశిష్ఠ గౌతమిలో ఒకసారి సీతాయనం బుక్ కూడా సార్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అలాగే సార్‌తోని ఎర్లీ మార్నింగ్ ఒకసారి సారు ఒకరింటికొచ్చారని తెలిసిన తర్వాత ఆహ్, వెళ్ళామనమాట. అంటే అప్పటికి తెలీదు. సడెన్‌గా ఫోనొచ్చింది. వీళ్ళే మన మాస్టర్స్ రాజమండ్రి మాస్టర్స్ ఉన్నారు. ఫోన్ చేశారనమాట. ఇలా సార్ ఒకరింటికొచ్చారు. ఆన్ ది వే ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఎళ్ళిపోతారు అని చెప్పన్నారనమాట. అంటే సరే అని గబగబా హ్మ్. నేను మరి కార్‌లో ప్లేస్ ఉందంటే, "పర్లేదులెండి ఎలాగోలాగా మనం ఒకరి మీద ఒక రోడ్‌లో ఒకరు కూర్చొని ఎళ్ళిపోదాం. ముందు మన సార్‌ని కలవటం ముఖ్యం అక్కడ" అని చెప్పేసి చక్కగా ఎళ్ళిపోయాం. ఇంకెవ్వరు లేరనమాట. మొత్తం ఒక 5, 6 మెంబర్స్ ఉన్నామేమో. అక్కడికెళ్ళేసరికి చక్కగా వేడి వేడిగా గారెలు, ఇడ్లీ అవన్నీ చక్కగా మాస్టర్స్ తయారు చేసి పెట్టారు. వెళ్ళి చక్కగా సాంబార్ సార్‌కేమో సాంబార్, ఇడ్లీ ఇవన్నీ పెట్టి తీసుకొస్తున్నాం. తీసుకొస్తుంటే సారు దగ్గర తెచ్చుకోండి మీరు కూడా ప్లేటులు తెచ్చుకోండి అన్నారు. మేమందరం తెచ్చుకున్నాం. తెచ్చుకుంటే ఆ సాంబార్ ఇడ్లీలో స్పూన్‌తో తింటే బావుంటది. అలా కాదు. ఈ స్పూన్ యేసుకొని తినండి. ఏంటో అందరికి నేనే చెప్పాలి. ఎలా తినాలో కూడా నేనే చెప్పాలి. అని చెప్పి అన్నారనమాట. అంటే అప్పుడు గబగబా ఎళ్లి స్పూన్ అది తెచ్చుకున్నాను నేను. అంటే చూసారా అసలా ఏంటి అంటే ఇదన్నీ మనకనిపిస్తది చిన్న చిన్నవే అనిపిస్తదండి. మనం దాన్ని గమనించుకుంటే ప్రతీది ఆ గురువు ఎంత నేర్పించారో మనకి దగ్గరుండి. అంతేనంటారా? ఈ బాబా గారిని అర్థం చేసుకున్నా. అంటే ఒక గురువు మన జీవితంలో ప్రవేశించిన తర్వాత మన అజ్ఞానం తీసేసి ఆ ఆ జ్ఞానంతో నీలో ఉన్న గురువుని గుర్తు చేసేలా చేశారసలు. మనలో ప్రతి ఒక్కరిలో నేనే కాదమ్మా నీకు ప్రత్యక్షంగా బాహ్యంగా కనిపిస్తున్నాను నేను. నీలో ఉన్నారు. నీలో ప్రతి ఒక్కరిలోని చూడు. ఇప్పుడు బాబా గారు ఒక గురుతత్వం ఆయనది కూడా. ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం? ఒక దేవుడిలా చూసాం. కానీ ఎవరైతే మన అసలైన గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ప్రతి ఒక్కళ్ళలోనున్న గురుతత్వాన్ని గుర్తించగలం. ఇప్పుడు అమ్మ ఒక గురువు. చెప్తా ఉంటారు తల్లే మొదటి గురువని. ఎంతమంది మనం అర్థం చేసుకుంటున్నాం తల్లిని గురువులా ఎంతమందిని స్వీకరిస్తున్నాం? అలా నిజంగా అంత తల్లికి అంత జ్ఞానంగా ఉందా? అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరిలోని ఆ గురుతత్వం, ఆ గురి మనం చేసే ప్రతి పని మీద ఉండే గురి తెలుస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రేమతత్వం వస్తుంది. ఇంత ప్రతి మాటలో అండి. ఎంత అంటే పత్రి గారి గురించి ఎంత మనం మాట్లాడుకున్నా తక్కువే. ఏంటంటే ఆయన అనంతం. అది చూపించారు. కృష్ణ తత్వం అదేగా. కృష్ణుడిని గూడా అంటే భగవద్గీత చదవమన్నారు. నీకసలు భగవద్గీత అంటే ఈ భూమి మీద ఎంత దుఃఖం ఉంది. ఇంత దుఃఖానికి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలా పోతది? మన మనసు నిలకడగా ఉంటేనే గదా! మనకి అజ్ఞానం పోతది. అందుకని ధ్యానం, 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 ధ్యానం చేయండి. ముందు కూర్చోవటమే ఫస్టు. ఎప్పుడైతే నిలకడగా కూర్చుంటామో అప్పుడు మనకి అసలైన ప్రతీదీ నువ్వు ని ని ఎ ఎ జన్మలేని అసలు ఈ భూమి గురించి గాని,
అసలు మన స్థితి గురించి గాని అర్థం అవుతుందన్నమాట. అంటే మన కుటుంబ వ్యవస్థ గురించి గాని, మన సమాజం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. వీట్లికి అంటుకొని ఉండిపోకుండా అతీతంగా ఉంది. అదే ఆత్మ. అదే మరణం, జననం గురించి సార్ చెప్పిన దాంట్లో మరణం, జననమే అసలైన కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ప్రతి దానికి అందరం పుడతాము, చనిపోతాము. ఏ తి తిండి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అంటే తింటారు. ఎవరు ఎలా అయినా ఉంటారు. కానీ ఎలా తృప్తిగా ఉన్నామా లేదా? మన పుట్టుక, మన మరణం. మన మరణ సమయంలో మనకి తెలిసి ఎళ్ళిపోవాలి. ఇది నాకు నచ్చిన పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్‌లో నాకు మనసుకు హత్తుకున్నది. అంటే నేను అనుకునేదాన్ని చనిపోయేటప్పుడు మనుషులు తెలియకుండా ఎళ్ళిపోతారేమో. ఎక్కడికెళ్ళిపోతారా అనే సంసిద్ధి ఉండేది కదా! ఎప్పుడైతే ఈ మనుషులు అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు తెలిసి నేనెళ్ళిపోతున్నాను అని చెప్పే అంత జ్ఞానం మనకు ఉంది. కానీ మనం అద్ అనవసరమైన వాటిల్లో పడిపోయి, ఈ జీవితం యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి, ఇదే లైఫు. దీంతోనే ఉంది. వీటితోనే ఏంటైతే ఏవైతే ఆస్తులు లేకపోతే బంధాలు వీటిలోనే ఉంది అనుకుని మనం ఇంకా దుఃఖంలో కూరుకుపోతున్నాం. అది కాదు అసలు లైఫు. అవి ఉండాలి. ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా నీ జీవితం యొక్క ప్రయాణాన్ని ముగించుకునే అవకాశం ఉంటది అని చెప్పి పత్రి సార్ చెప్పిన తర్వాత ఇంక అంతకు మించిన ధైర్యం ఇంకేంటుందండి? అదే అసలు ధైర్యం. యెస్. నేను చెప్పి నేను ధైర్యంగా ఎళ్ళగలుగుతాను. రేపెళ్ళిపోతున్నానా? ఇప్పుడెళ్ళిపోతున్నానా? చెప్పెళ్తాను. ఇప్పుడు ఒక ఊరెళ్తున్నాము. ఎళ్తున్నప్పుడు మనం చక్కగా సూట్‌కేస్ సర్దుకొని ఎళ్తామా లేదా? అలాగే ఈ శరీరంతో ఉండే ప్రయాణాన్ని ఎళ్ళేటప్పుడు నేను చెప్పి ఎళ్ళగలిగే స్థితి నాకు తెలుసు. కానీ దాన్ని అజ్ఞానంతో తెలుసుకోలేకపోతున్నాను అంటే ఇంక అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదుగా. అంటే పత్రి సారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసి, "బాబు, అమ్మా నువ్వు ఒక ఆత్మస్థితివి. నువ్వు ఆత్మస్థితిలో ఉండగా నువ్వు ఈ ప్రయాణంలోని నువ్వు ఎన్నో నేర్చుకోవడానికొస్తున్నావు. నేర్చుకుని చక్కగా ఎళ్ళాలి." పత్రి సార్ మాటల్లోని ఒక 2 నేను చాలా చక్కగా నాకు అవగాహన అయిందేంటంటే, జనన మరణం ఒకటి. నీ యొక్క అనారోగ్యానికి కారణం నువ్వే. నీ యొక్క ఆరోగ్యానికి కారణం నువ్వే. అది భగవద్గీతలో చెప్పిన సందేశాన్ని ప్రకారం. అనారోగ్యానికి కారణం ఏంటంటే పూర్వజన్మ కృతం వ్యాధి రూపేణ పీడితే అని శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే మనం ఏదైతే కర్మలు చేస్తామో దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ ఉంటది కదా! అయితే వాటిని దిద్దుకునే హక్కు కూడా ఎలా ఉంది? మన జ్ఞానంతో. జ్ఞానంతో ఉందంటే అది ఎలాగా? ఇది తినకూడదు, ఇది తినొచ్చు. ముందు జీవహింస మహాపాపం అని చెప్పారు. అక్కడే సగం కర్మలు దగ్ధమైపోతాయి మనకి. ఎప్పుడైతే నువ్వు అది ఒక జీవిగా చూస్తావో, అది ఒక ఆహారంగా చూడవో, ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే మనం మారతామో, మనలో మార్పుకి కారణం అయిందో, అప్పుడే మన కర్మలన్నీ కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోతాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకేంటుంది? ఇంకా మిగతా లైఫ్ స్టైల్‌ని ఎలా లీడ్ చేయాలనో తెలుస్తుంది జ్ఞానంతో. అంటే సజ్జన సాంగత్యం ద్వారా లేకపోతే పుస్తక పఠనం ద్వారా ఏదో ఒక ఇలాగా క్లాసుల్లో అనుభవాలు వినటం ద్వారా మన లైఫ్ స్టైల్‌ని మనం ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది. ఎప్పుడైతే మనం సరిగ్గా ధ్యానం చేస్తా ఉంటామో ఆటోమేటిక్‌గా సరైన ధ్యానం అంటే ఏం లేదండి. చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే. చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం పత్రి గారు లేరు మన దగ్గర. లేకపోతే బాబా లేరు అనుకుంటాం. కానీ ఆయన మొత్తం అనంత చైతన్యంలోని విశ్వంలోని ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు మనకు సందేశాలను అందిస్తానే ఉన్నారు. ఇప్పుడు పత్రి సార్‌తోని ఆహ్, కొంచెం ప్రయాణం చేస్తాం. ఆయన జీవితం మొత్తంలోనే ఆయనతో చుట్టూ మనం ప్రయాణం చేయలేం కదండీ! అది కూడా నాకు క్వెషన్ మార్క్ వచ్చేది. సార్ ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళిపోవాలి. సార్ ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఎంతవరకు మనం ప్రయాణం చేయగలం? ఆయన మాట పట్టుకొని మన జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటే సార్‌తో ప్రయాణం చేసినట్టే. అక్కడ ఒక అవగాహన ఎప్పుడైతే వస్తదో అక్కడ కూడా దుఃఖం ఏర్పడతదండి. ఎలా అంటే సార్ అక్కడికొచ్చారు. నేనెళ్ళలేకపోయాను. నాకు ఆ పనుంది. యెస్. నీ పనే చూసుకోమన్నారు కదా! నీ పనే దైవంగా
చూసుకోవాలి అన్నారుగా. అంటే అప్పుడు అర్థమైందనమాట. కంపెనీకి వస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అడుక్కునే వాళ్ళు వచ్చినా సరే అండి, వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తాం. చేయించి ముందు కూర్చోబెట్టి ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయండంట. అంటే వాళ్ళంటారు, మాకు ఇంకో దగ్గరికెళ్ళాలి. మేము ఇలాగ వెళ్ళిపోవాలమ్మా. అసలు ధ్యానం అంటే ఏంటి? మేము కూర్చొని ముందు మీకు ముక్కుంది గదా! ఫస్ట్ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి. చక్కగా మీరు ఏది చదువుతో పని లేదు దీనికి. కూర్చోండి అంటే కూర్చుంటారు చక్కగా 10 నిమిషాలు. కూర్చున్న తర్వాత వాళ్ళకి మనకు తోచిందంత వాళ్ళకే చేసి, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి పిరమిడ్ హుండీ పట్టుకొని నించుంటానన్నమాట. రూపాయి ఇందులో ఒక రూపాయి ఎయ్యండి అంట. అంటే చూడండి మనకు జన్మల గురించి తెలుసుగా. అంటే జన్మల గురించంటే నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, ఇంకా ఎత్తుతావు. అది నీ యొక్క జ్ఞానాన్ని బట్టి నువ్వు రావాలనుకుంటే రావచ్చు, ఉండాలనుకుంటే ఉండొచ్చని ఎప్పుడైతే నీ ప్రయాణం, ఆత్మ ప్రయాణం తెలిసిందో, అప్పుడు వాళ్ళు మళ్ళీ పుడతారని తెలుసుగా. అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఈ ధ్యానం గురించి ఎంతో మంది చెప్పినా మనం వినలేదు. మళ్ళీ మళ్ళీ ఈ జన్మలో మనం తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు వింటారు. ధ్యానం చేసినా ఆళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకొక సారైనా సరే వాళ్ళకి అవకాశం. అంటే మనం విత్తనం లేదా దీపం వెలిగించడానికి మనం ఒక కారణమయ్యాం. అంటే చూడండి ప్రతి మనిషికి ఎంత అవసరమో చెప్పటమే మన బాధ్యత. మన పనేంటండి? చెప్పుకుంటూ ఎళ్ళిపోవటమే. ఇక్కడ స్వామి కార్యం అవుతుంది, స్వకార్యం అవుతుంది. ఫ్యాక్టరీకొచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పటం, ఆడు ఏ వ్యక్తి అని సంబంధం లేదు. ఆరు వాళ్ళు అడుక్కునే వ్యక్తి నుంచి ఆఫీసర్ వరకు. ఎవ్వరొచ్చినా సరే. అలా అని చెప్పి మన కార్యక్రమాలకి ఎప్పుడూ అదే పని కాదు. దానికొక సమయం. ఆ సందర్భాన్ని బట్టి మనం ఆ సర్వీస్‌ని చక్కగా ఉపయోగించుకోవటం అన్నది ఇప్పుడు మేము చేస్తున్న పనండి. అలాగా పత్రి సార్‌తోని ఉన్న కొంత ఎక్కువ అని నేను చెప్పను కానీ, సార్‌తో ఉన్న ఒక రిషికేశ్ ఎళ్ళాము. అందరం కలిసి ఎళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే. నేను ఎక్కువగా సార్‌ని చూస్తూ గమనించాను. ఎలా అని తెలుసండి ఒకసారి పత్రి సార్ ఏం చేశారంటే, మేము మెడిటేషన్ అయిపోయిన తర్వాత హ్మ్. వంటల దగ్గరికెళ్లారు సారు. వంటల దగ్గరికెళ్లి ఆహ్, కూరగాయలు కట్ చేశారనమాట. చేసినప్పుడు సార్ ఇవన్నీ కూడా మీరే కట్ చేయాలి సార్ అన్నారు ఎవరో. అన్నీ ఉంటే నా చేత కట్ చేయించేస్తారు. మీరేం చేస్తారు? నేను కట్ చేశాను చేయండి. ఇలా చేయండి అని చెప్పారు. ఒకసారి నేనైతే ఏదో పట్టుకొని ఇలా చేతిలో పట్టుకొని కట్ చేస్తున్నాననమాట. అలా కట్ చేయకూడదు. ఇలా కట్ చేయాలి అని చెప్పారు. అంటే చూడండి అక్కడ నేర్పించే విధానం దగ్గర ఇది, అది అని కాదు. ముందు మనం ప్రెజెంట్‌లో ఏం చేస్తున్నామో దాని మీద పూర్తిగా అవేర్‌గా ఉండాలి. అవన్నీ అంటే దగ్గరగా సార్ దగ్గరగా ఉండి వండటం, వడ్డించటం, మాట్లాడటం. నువ్వు ఏ విధంగా ఆహ్, ఆ క్షణాల్లోని ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. నువ్వు సమయం, సందర్భం లేకుండా మనం మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా అంటే అది చిన్న చిన్న విషయాలవ్వుకోవచ్చు, పెద్దవ్వచ్చు. ఏదైనా సరే మనం మాట్లాడే తీరుని బట్టి, మనం వ్యవహరించే తీరుని బట్టి ఉంటదని చెప్పేసి సార్ దగ్గర నేర్చుకున్నాం. అలాగే సార్ నాకు ఒక డౌట్ ఉండిందనమాట. హ్మ్. ఎన్నో జన్మలు అవసరం లేదు. ధ్యానం చేస్తే ఈ జన్మలోనే అన్ని జన్మలు ఆహ్, సారం తెలిసిపోతది అని చెప్పన్నారు. మళ్ళీ ఏమన్నారంటే, "నీకు చిన్న స్వీట్ తినాలని కోరుకున్నా సరే మళ్ళీ జన్మెత్తుతావు" అన్నారు. ఏంటిలాగా అంటే నాతో కాదు, మొత్తం క్లాస్‌లో మేమందరం కూర్చున్నప్పుడు చెప్పిన దానికి నేను కాలిక్యులేషన్ చేసుకున్నదనమాట. అంటే మనకి ధ్యానం ద్వారా జ్ఞానం వస్తది. యెస్. ఇది మనకి ఒక కోరికుంది. అది తినాలి మైండ్‌లో ఉంది. అదప్పుడు తినేసి దాని మీద వ్యామోహం ఇది ఇలా ఉంటది అని తెలుసుకున్న తర్వాత దాన్ని వదలగలిగితే జ్ఞానం. వదలకపోతే ఇంకా దాని వెనకాలే పరిగెడతా ఉంటాం. అది బంధమైనా లేకపోతే వ ఏదైనా సరే. అది బంధమైనా, సర్వీసయినా లేకపోతే ఒక వస్తువైనా ఏదైనా సరే దాని మీద అవగాహన కలగలేనంత సేపు దాని వెనకాతల పరిగెడతానే ఉంటాం. ఎప్పుడైతే అవగాహన కలిగిందో అక్కడికి స్టాప్ అయిపోద్ది. అంటే మనం చిన్న దాని గురించే జన్మే ఎత్తాల్సొస్తే ఇన్నిటిని మనం అంటే అవగాహనతో అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం అనే వెలుగులో ఎళ్తున్నప్పుడు మనం మరి జ్ఞానం అనే మెట్టెక్కిన తర్వాత ఎన్ని జన్మల్ని దాటుతున్నామో అర్థమవుతుందా అండి మనకి? అంటే జన్మలో దాటుతున్నాంగా మనం. నేనెక్కడ వ్యామోహం. ఒక తల్లి దగ్గర ఉండిపోయానా? లేకపోతే పిల్లల దగ్గర ఉండిపోయానా? భర్త దగ్గర ఉండిపోయానా? అంటే ఉండడం మీన్స్ అజ్ఞానంతో. ఈ నాకే సొంతం. వీళ్ళు నాకే సొంతం. లేకపోతే ఈ ఆస్తి నాకే సొంతం. లేకపోతే
ఈ ఈ యొక్క సర్వీస్ లో నన్ను ఎందుకు గుర్తించలే, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అవన్నీ మనం అక్కడే ఉండిపోతున్నామా, లేకపోతే వాటిని వదలగలుగుతున్నామా, ఇది తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఫ్రీ అయిపోతాం. ఇక్కడ ఎప్పుడైతే ఫ్రీ అయిపోయామో అప్పుడు ఇది ఫ్రీ అయిపోతది. అప్పుడు ఆరోగ్యం ఎందుకు ఉంటదండి మనకి? అంతేనంటారా? అంటే ప్రతి దాన్ని కూడా పత్రి సారు ఒక్క మాట, "నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు." యెస్. ఆ వాస్తవం అంటే ఒక్క మాటలో ఒక జీవితమే ఉంది. మనం ఎంత అర్థం చేసుకుంటున్నాము దాన్ని, ఎలా అప్లై చేసుకుంటున్నాం. ఓకేనండి. పత్రి సార్‌తోని అలాగే ఆహ్, వెంకటేశ్వర స్వామి గురించి కూడా నాకు వెంకటేశ్వర స్వామి గురించి అంటే పత్రి సార్ ఆరోలోకెళ్ళిన తర్వాత యొక్క వెంకటేశ్వర స్వామి గురించి నేను అనుకున్న ఫీలింగ్స్ అన్నీ కూడా నా నుంచి అదొక ఆనందంతో వెళ్ళిపోయినాయి. ఎలా అంటే నేను ధ్యానానికి రాకముందు అంటే మనం పూజించుకునేవాళ్ళం గదా! నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆ! ఆ గుడిలో ఏడుకొండల స్వామి ఆ గుడిలో అంతమంది భక్తులొస్తా ఉంటారు. అక్కడ అతని ముందు కూర్చొని ఆ పూజించే పూజారులు ఎంత అదృష్టవంతులో. వాళ్ళు ఎన్ని జన్మల నుంచే పుణ్యం చేసుకుంటేనో ఆ స్వామి విగ్రహం ముందుండి పూజలు చేయడానికి ఆళ్ళకి అర్హత ఉంది అని చెప్పి ఆ క్షణాలు తెలుసుకొని నేను ఆనందపడతా ఉండేదాన్ననమాట. పుష్కరాలొచ్చినియి కదండీ! మనకి 2015లో పుష్కరాలొచ్చినప్పుడు వశిష్ఠ గౌతమిలో ఆహ్, 11 డేస్ ప్రోగ్రామ్ బెట్టారు. అప్పుడు పత్రి సార్‌ని నేను కలవలేదు. కానీ ఆ టైంలోని అక్కడికి ఆ ప్రదేశానికి ఎళ్ళిన సందర్భంలో నాకు వచ్చిన ఫీల్ అంటే ఒక ఆరా సిస్టమ్‌లోకి మనం ఎంటర్ అయిన వెంటనే ఆ ఫీల్ కలిగిందండి నాకు మొత్తం. ఎలా అంటే నేనొక వెంకటేశ్వర స్వామి గుడిలోకెళ్ళి లేకపోతే ఆ తిరుపతి కొండ మీదకెళ్ళి నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో ఆ ఫీల్ అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ తలుచుకున్నా సరే ఆ ఫీల్ రాదు. అంటే ఏంటి? నువ్వు అక్కడ నేను ఒక దగ్గర ఇరుక్కుపోయాను. అంటే నాకు ఆ ఎనర్జీ సిస్టమ్ ప్రతి దగ్గర ఉంది. అంటే అక్కడ ధ్యానం అనేది ఏంటి? ఎంతో మంది ముక్కోడి దేవతలు కొలువై ఉన్న ప్లేస్ ధ్యాన ప్లేస్ అంటే. చూడండి, కోటి పూజా సమస్తోత్రం, కోటి స్తోత్రాలు ఒక నామానికి, కోటి నామాలు ఒక జపానికి, కోటి జపాలు ఒక ధ్యానానికి, కోటి ధ్యానాలు లయానికి అని కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పారు. అంటే అక్కడ ఎంతో మంది కూర్చొని ధ్యాన హోమం జరుగుతుంది అక్కడ. ఆ జరుగుతున్న హోమంలో మనం అక్కడికెళ్లి నించున్నప్పుడు, అక్కడ మనలో ఉన్న ఏవైతే ఎమోషన్స్, ఏవైతే భావాలు ఉంటాయో అనవసరమైనవి లేక దాని జ్ఞానానికి తోడై ఎప్పుడైతే ఆ జ్ఞానం తోడైందో అప్పుడు దానికి క్లియర్ అవుతదనమాట. యెస్. అంటే ప్రతి దగ్గర చైతన్యం ఉంది. ఎక్కడా లేకుండా లేదు. ప్రతి అణువణువున ఇందుగలడు అందులేదని సందేహం వలన ఎందెందు వెతికినా ఆ చైతన్యం ఉంది. సరిగ్గా మనం అర్థం చేసుకొని దాన్ని మనం అప్లై చేసుకుంటే అంతకు మించిన ఆనందమైన జీవితం ఇంకొకటి లేదు. మనం అర్థం చేసుకొని ఫస్ట్ మన లైఫ్‌లోని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ అనుకోకూడదండి. వస్తున్నాయి అంటే అక్కడ అవగాహన లేదని అర్థం. వస్తాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. లేకుండా ఉండవు. అయితే మనం ఎలా అప్లై చేసుకుంటున్నాం? ఎంతో మంది గురువులున్నారండి. ప్రతి ఒక్కరు గురువులే. అందరి దగ్గర నుంచి మనం ఏ విధంగా తీసుకుంటున్నాం? ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంది అందరూ బాగుపడాలని. ఫస్ట్ పత్రి గారు ఒక్కటే స్లోగను, "ఈ భూమి మీద ఏ మూగజీవి ఏ మనిషి చేత హింసించబడకూడదు." ఇలాగ మనం ఎంతో తిన్నాం కదా! తిన్నప్పుడు మనకు అర్థం అవ్వల. ఏ ఎప్పుడైతే ఒక్కరం మనం మారామో, ఒక ప్లాస్టిక్‌ది కూడా చెత్త భూమిలో కలకూడదనేసి, ఒక నీటిలోనేమోని వేస్ట్ చేయకూడదనేసి, ఇంకెవరు చెప్పవసరలా. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆటోమేటిక్‌గా మనం ఏమన్నా తీసుకున్నా సరే అది హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాం. తిన్నంగా తెచ్చి తినాలేంటి తినేసి అలా రోడ్డు మీద పడేయడం. లేదంటే ఆహ్, నీటిలోని అజ్ఞానంతో నీటిలోనేమోని మనం పూజ చేసుకున్న పువ్వులు, ఆ తొక్క ఏంటి సాంబ్రాణి ధూపాలవి అవన్నీ ఏం చేసేవాళ్ళం, నదిలో ఏసేవాళ్ళం. మనకు పుణ్యం రావాలని. ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాం, నదిని కాలుష్యం చేస్తున్నామని తెలియట్లేదు. అంటే ఇవన్నీ ఎలా వస్తాయండి? ఒక మనిషి మారాలి అంటే కంపల్సరీ ధ్యానమే చెయ్యాలి. ధ్యానం చేస్తే ఇవన్నీ అర్థమవుతాయండి. అంటే మన ఆలోచనల్లో, మన బుర్రలో మనం చిన్నప్పటి నుంచి చూసిన దాన్ని బట్టి మనం అలా తయారైపోతున్నాం. ఎప్పుడైతే ఒక గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తారో ఆటోమేటిక్‌గా మన లైఫ్ స్టైలు మారడం మొదలుపెడుతుంది. ఎవరి గురించి? అందుకే పత్రి సార్ అంటారు,
ఉద్ధరేదాత్మన ఆత్మానం. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి, ఇంకెవరు ఉద్ధరించరు. మనలో ఉన్న అజ్ఞానాన్ని మనమే తీయాలి. ఎంతో మంది గురువులు వస్తారు, ఎంతో మంది వస్తారు వెళ్తారు, కానీ మనం వాటిని అప్లై చేసుకునే విధానాన్ని బట్టి మనం యొక్క లైఫ్ స్టైల్ ఉంటది. అందుకే పత్రి సార్ కటాఖండిగా చెప్పారు, నీలో నీవే డాక్టర్ ఉన్నాడు, నో డాక్టర్ నో మెడిసిన్. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఎవరు ఉద్ధరించండి నిన్ను. ఇక్కడ ఎలా ఉండాలంటే ప్రతి దానికి సరెండర్ అవుతూ ప్రతి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ, మనకి ఎంతే తెలుసు రేణువంతే తెలుసు, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది అని ఎప్పుడైతే ఉంటామో మనం లెర్నింగ్ లో ఉంటామండి. లేదంటే నాకే అన్ని తెలుసు అనుకుంటే మనం ఇంకా ఏం తెలుసుకోలేదని అర్థం. పత్రి గారి ద్వారా చాలా అండి. ఇంకా పత్రి సార్ స్పీచెస్ వింటా ఉంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారివి లేకపోతే అందరివి వింటా ఉంటాం. అప్పుడు సార్ చెప్పిన వర్డ్స్ కి అర్థాలు తెలుస్తున్నాయి నాకు బాగా. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిలో ఉన్న గురువుని, అలాగే మన కుటుంబంలో ఉన్న మన రిలేటివ్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం చాలా నేర్చుకోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచే. అంటే నేర్చుకోవడానికి నీకు అనంతమైన ఉంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో ప్రతి ఒక్కరిలో గురువు కనిపిస్తారు. మనలో ఉన్న అసలైన గురువుతోని మనం అనుసంధానమై అన్ని నేర్చుకోగలుగుతా ఉంటాం. ఇంత గొప్ప జ్ఞానాన్ని అంత ఈజీగా, అంటే ఇది చదువుతో సంబంధం లేదు, లేదా ఏదో ఎన్నో పుస్తకాలు చదవాలి లేకపోతే అప్పుడే వస్తదని లేదు. చక్కగా కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, నీ శ్వాసే నీ గురువు. నువ్వు ఆ శ్వాస ఉంటేనే నువ్వు నువ్వున్నట్టు. ఎన్నన్నా నేర్చుకోవడానికి నీకు అవకాశం ఉంటది. అదే లేకపోతే ఈ శరీరం వదిలేసి నువ్వేం నేర్చుకుంటావు? అసలంటూ బతుకున్నావు కదా! అంత గొప్ప సత్యాన్ని మనకి ఈజీగా అట్టిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పి మనకి మన జీవితాల్ని ఎంత అందంగా మలుపు తిప్పిన అంత గొప్ప మన పత్రి గారికి వేల వేల కృతజ్ఞతలండి. చాలా చాలా చక్కగా మనల్ని ఈ ధ్యానం అనే బాటలో ముందుకు తీసుకెళ్తూ శాకాహారం, ఆహారమే చాలా ప్రధానం అండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆహార విధానం మార్చుకోగలుగుతాం. ఎందుకంటే మన బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటది, మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటది. వాటిని ఒక చక్కటి అలైన్‌మెంట్ లో పెట్టి మనకి ఏం కావాలి, ఏది మనకు అవసరం, మన లైఫ్ స్టైల్‌కి ఏది అవసరం, నీ దుఃఖానికి కారణం ఏంటనేసి ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ, మనలో ఉన్న గురువుతో అనుసంధానం అయితూ, బాహ్యంగా ఎంతో మంది గురువులు చెప్పే సమాధానాలని మనం మన లైఫ్‌లో అప్లై చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళటమే ఈ సార్ ఇచ్చిన నాలెడ్జ్‌లోని నేను అప్లై చేస్తున్నది. పత్రి సార్‌తో అనుభవాలు అద్భుతం అండి. అతను సారు గురువుగారు ఉన్న క్షణంలో కొంత సమయం ఆయనతో ఉన్న సమయంలో తీసుకున్న ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకునే అవకాశం. అలాగే మిగతా గురువుల యొక్క ఎలా అంటే ఒక బాబా గారైతే ఏంటి, పుస్తకం చదువుతాం కదా! వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు పత్రి గారు దగ్గరగా ఉండడం వల్ల అవన్నీ మనకు అర్థం అవుతున్నాయి. ఆహా! అతను అంటే గురువులు ఊరికనే ఇలా ఉండరు కదా! అని చెప్పి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన దేవుళ్ళు సార్ ఏమని చెప్పారంటే, దేవుళ్ళు అని మీరు ట్రీట్ చేస్తున్నారు. ఆళ్ళు ఒక గురువులే. వాళ్ళందరిలోని గురుతత్వమే. వాళ్ళు కూడా అందరికి మనకి మంచి ఇవి జ్ఞానాన్ని ఇచ్చారు. మీరు వాళ్ళని మళ్ళీ పూజించే విధానంలోకెళ్తే అది రాంగ్ కదా అది. అని కటాఖండిగా చెప్పేస్తారు సత్యాన్ని, సత్యంగా చెప్తారు. ఎక్కడ నువ్వు అంటే నేను సత్యం చెప్పు, ఇలా చెప్తేనే వాళ్ళు నా దగ్గర సర్విస్ చేస్తారేమో అని ఎప్పుడు అసలైనది నీ నోట్లోంచి వచ్చే మాట మనిషికి కాదండి. ఒక జీవిని అర్థం చేసుకునే జ్ఞానం రావాలి మనకందరికి. ఆ హృదయం ఉన్నప్పుడు అసలైన పూజ చేసినట్టు. అసలైన పూజ అంటే ఒక జీవిని అర్థం చేసుకోవటమే. ఒక మూగ జీవిని అర్థం చేసుకోవటమే అసలైన పూజ అంటే. ఒక నేచర్‌ని అర్థం చేసుకోవటమే. ఎప్పుడైనా నేచర్ అలిగితే ఎలా ఉంటది? మనకు అర్థమవుతుందా? మనం ఒక ఇంట్లో ఒక తల్లి అలిగితేనే ఇల్లంతా అతలాకుతలం అయిపోయి, ఇల్లంతా డిస్టర్బ్ అయిపోద్ది. అలాంటి నేచర్ తోని మనం ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా జ్ఞానంతోనే వస్తదండి. జ్ఞానం ఎలా వస్తుందంటే ఆత్మ. ఆత్మతో అనుసంధానాన్ని. ఆత్మతో ఎలా అనుసంధానం అవుతాం? ధ్యానం ద్వారానే. అది ఆత్మ ఎక్కడుంది? మనందరిలో ఉన్నది, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ స్థితే. అందుకే
సార్ యొక్క స్పీచ్లు వినాలి. పత్రి సార్ మొదట్లో చెప్పిన స్పీచ్లు ఉన్నాయి. చక్కగా అవి వింటే మనకి అన్ని తత్వాలు అర్థమవుతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.